Hello, how are you? Welcome to our botany class. Okay, మనం లాస్ట్ క్లాస్ వచ్చేసి స్టెమ్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నామండి. మరి ఈరోజు వచ్చేసి ఏం చెప్పుకుందాం అంటే స్టెమ్ మోడిఫికేషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. We discuss about the stem modifications. Stem modifications. Modifications. What is the definition of the stem modifications? Stem modification definition ఏంటిదో ఒకసారి చూద్దామండి. ఓకేనా, the permanent morphological structural changes occurs in the stem or branch to perform the some special functions. మనం రూట్ మోడిఫికేషన్ డెఫినేషన్ ఏ విధంగా చెప్పుకున్నామో సేమ్ అదే విధంగా స్టెమ్ మోడిఫికేషన్ డెఫినేషన్ కూడా ఉంటుందండి. చూసినట్లయితే ఇక్కడ the permanent morphological structural changes occurs in the stem or branches. It's called stem modifications. చూడండి ఏమంటున్నాను, ద పర్మనెంట్ మార్ఫలాజికల్ స్ట్రక్చరల్ చేంజెస్ అక్కర్స్ ఇన్ ద స్టెమ్ ఆర్ బ్రాంచెస్ టు perform some special functions. It's called stem modifications. జనరల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే రూట్ మోడిఫికేషన్ చెప్పుకున్నట్టుగానే స్టెమ్ మోడిఫికేషన్ కూడా ఉంటున్నాను. అంటే స్టెమ్ లోపట కానీ స్టెమ్ యొక్క బ్రాంచెస్లో కానీ స్ట్రక్చరల్గా మార్ఫలాజికల్గా చేంజెస్ వచ్చేసి ఆ చేంజెస్ అనేటివి సమ్ స్పెషల్ ఫంక్షన్స్, కొన్ని రకాల స్పెషల్గా కొన్ని ఫంక్షన్స్ని పర్ఫామ్ చేయడం కోసం వస్తే వాటిని ఏమంటున్నారు సార్ అంటే స్టెమ్ మోడిఫికేషన్స్ అంటున్నాం. అయితే ఈ స్టెమ్లో వచ్చేటువంటి మోడిఫికేషన్స్ ఆర్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఈజ్ డివైడెడ్ యాజ్ త్రీ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈస్ దట్ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్. First one. Second one is that aerial stem modifications. Third one is that sub-aerial stem modifications. చూడండి, ఈ టాపిక్ మనకు ఆబ్జెక్టివ్ పరంగా కానీ ఐపీ పరంగా కానీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. స్టెమ్ మోడిఫికేషన్స్ హౌ మెనీ టైప్స్ అయినా, ఒకటి అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్, ఇంకోటి ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్, థర్డ్ వన్ ఇస్ దట్ సబ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్. అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ అంటే బిలో ద సాయిల్ లోపల స్టెమ్స్ ఉంటాయి. ఏరియల్ స్టెమ్ అంటే అబౌవ్ ద సాయిల్ పైన ఉంటాయి. సబ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ అంటే ఇవి పూర్తిగా సాయిల్లో ఉండవు, పూర్తిగా ఎయిర్లో ఉండవు. సాయిల్లో కొంత పోర్షన్, అదేవిధంగా ఎయిర్లో కొంత పోర్షన్ ఉంటుంది కాబట్టి వీటిని సబ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ అంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డిస్కస్ అబౌట్ ద అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకేనా, దిస్ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ ప్రజెంట్ ఇన్ ద సాయిల్. ఓకేనా, ఎక్కడ ఉంటుంది అంటున్నామండి, ఇట్ అక్కర్స్ ఇన్ ద బిలో ద సాయిల్ ఆర్ బినీత్ ద సాయిల్. అంటే ఈ స్టెమ్ మోడిఫికేషన్స్, అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఈజ్ జనరల్లీ అక్కర్స్ ఇన్సైడ్ ఆఫ్ ది సాయిల్ లోపల ఉంటాయండి. దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ రిగార్డెడ్ యాజ్ ఎలా రిగార్డ్ చేస్తున్నాం సార్ అంటే జియోఫిలిక్ stems.
జియోఫిలిక్ స్టెమ్స్ అని కూడా అంటున్నామండి. Underground stem modifications is also regarded as geophilic stems. Here geophilic means, geo means earth, okay na, philic means liking, okay na. చూడండి ఎర్త్ అంటే ఇవి భూమి లోపల ఉంటున్నాయి కాబట్టి జియోఫిలిక్ స్టెమ్స్ అంటున్నాం, అంటే ఎర్త్ లోపల ఉంటున్నాయి కాబట్టి జియోఫిలిక్ స్టెమ్స్ అంటున్నాం అండి, ఓకేనా. దిస్ మరి ఇవి సాయిల్లో ఉంటున్నాయి కదా, మరి రూట్స్ లాగే ఉంటాయంటే నో, రూట్స్కి వీటికి డిఫరెన్షియేషన్ ఉంటాయి నాన్న. దీస్ ఆర్ డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ ద రూట్స్, దీస్ ఆర్ డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్, ఎవరి నుంచి డిఫరెన్షియేట్ అయి అవుతుందన్నా, రూట్స్ నుంచి డిఫరెన్షియేట్ అయి ఉంటుంది. ఇట్స్ పొసెస్ ద or it's contain the nodes, internodes, scale leaves, buds, ఓకేనా. జనరల్గా మనం రూట్లో అబ్జర్వ్ చేసినట్లయితే వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ద రూట్, ఈ రూట్ లోపల నోట్స్ కానీ, ఇంటర్ నోట్స్ కానీ, స్కేల్ లీవ్స్ కానీ, బడ్స్ కానీ ఉండవు. దట్ ఈస్ ద ఆబ్సెంట్ ఇన్ ద రూట్. బట్ హియర్ ప్రజెంట్ ఇన్ ద అండర్గ్రౌండ్ స్టెమ్స్ ఈజ్ పొసెస్ ద నోట్స్, ఇంటర్ నోట్స్, స్కేల్ లీవ్స్ అండ్ బడ్స్ ఈజ్ ప్రజెంట్, ఓకేనా. దిస్ అండర్గ్రౌండ్ స్టెమ్స్ మెయిన్లీ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్. ఇట్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్ని స్టోర్ చేస్తున్నాయి నాన్న. అండ్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఇన్ ద వెజిటేటివ్ ప్రాపగేషన్. ఇవి ఈ అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ అనేటివి దేంట్లో యూస్ఫుల్ అవుతున్నాయండి, వెజిటేటివ్ ప్రాపగేషన్లో. ఇట్స్ యూస్ఫుల్ ఇన్ వెజిటేటివ్ propagation. Vegetative propagation. వెజిటేటివ్ ప్రాపగేషన్లో యూస్ఫుల్ అవుతున్నాయి. అంటే చూడండి, మనం అసెక్సువల్ రీప్రొడక్షన్లో అసెక్సువల్ రీప్రొడక్షన్ అండ్ సెక్సువల్ రీప్రొడక్షన్ ఉంటుంది కండి. అసెక్సువల్ రీప్రొడక్షన్ వచ్చేసి బాడీ పార్ట్స్ ద్వారా జరిగి ప్రోజెనిస్ కనుక ప్రొడ్యూస్ చేస్తే వాటిని ఏమంటాం, వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాం కండి. అర్థమవుతుందనా నేనేమంటున్నాను, వెజిటేటివ్ ప్రాపగేషన్ మీన్స్ అసెక్సువల్ రీప్రొడక్షన్, వన్ టైప్ ఆఫ్ ద అసెక్సువల్ రీప్రొడక్షన్, ఓకేనా. ఇక్కడ వెజిటేటివ్ పార్ట్స్ ద్వారా, ప్లాంట్ బాడీలో ఉండేటువంటి వెజిటేటివ్ పార్ట్స్ ద్వారా న్యూ బేబీ ప్లాంట్స్ కనుక ప్రొడ్యూస్ అవుతే దాన్ని ఏమంటాం అంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాం, ఓకేనా. చూడండి, జనరల్గా ఈ అండర్గ్రౌండ్ స్టెమ్స్ అనేవి ఎక్కడ ఉంటున్నాయి, బిలో ద సాయిల్, ప్రజెంట్ బిలో ద సాయిల్, అండ్ ఇట్స్ రిగార్డెడ్ యాజ్ జియోఫిలిక్ స్టెమ్స్. వీటిని జియోఫిలిక్ స్టెమ్స్ అని కూడా అంటున్నాం. దీస్ ఆర్ డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ ద రూట్స్ నుంచి ఇవి డిఫరెన్షియేట్ కలిగి ఉంటాయి. అంటే రూట్స్కి వీటికి సిమిలర్గా ఏమున్నాయినా, రూట్స్కి ఇవి సాయిల్లో ఉన్నప్పటికీ రూట్స్ నుంచి డిఫరెన్షియేషన్ కలిగి ఉంటున్నాయి. సేమ్ టైమ్ ఇట్స్ పొసెస్ ద నోడ్స్, ఇంటర్ నోడ్స్, స్కేల్ లీవ్స్. ఇవి నోడ్స్ని, ఇంటర్ నోడ్స్ని, స్కేల్ లీవ్స్ని, బర్డ్స్ని కలిగి ఉంటున్నాయి. అండ్ ఇట్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేస్తున్నాయి. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఇన్ ద వెజిటేటివ్ ప్రాపగేషన్లో యూస్ఫుల్ అవుతున్నాయి. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయన్నా, ఇవి మెయిన్ క్యారెక్టర్స్. ఇంకేంటి సరే అంటే ఇంకొక క్యారెక్టర్ కూడా ఉందన్నా, ఇవి అన్ఫేవరబుల్ కండిషన్స్ నుంచి కూడా ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి పెరినేషన్ ద్వారా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఏంటి, సాయిల్లో ఉండడం ద్వారా మెనీ ఇయర్స్, అంటే వాటి సర్వైవల్ కండిషన్ని ఇంక్రీజ్ చేసుకొని పెరినేషన్ అంటే చాలా సంవత్సరాలు అవి లైవింగ్ కండిషన్లో ఉండగలుగుతాయి, ఓకేనా. ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్స్ వస్తాయో అప్పుడు ఆ ఫేవరబుల్ కండిషన్స్లలో ఇవి జర్మినేషన్ అయిపోయి న్యూ బేబీ ప్లాంట్గా గ్రోత్ అవుతూ ఉంటాయి, ఓకేనా. అన్ఫేవరబుల్ కండిషన్స్లలో ఇవి సర్వే అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటాయి అన్నట్టు. ఎవరండి, అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్. ఈ అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి రైజోమ్. వాట్ ఈస్ దట్, రైజోమ్ అండి.
Underground stems is first one is that we discuss about that rhizome. Okay now, rhizome. Rhizome, it's grow horizontally beneath the soil. It's grow horizontally beneath the soil. సాయిల్ లోపల ఇలా అడ్డంగా గ్రోత్ అవుతూ ఉంటుంది. అంటే ఇలా ఇది సాయిల్ అనుకోండి, ఈ సాయిల్కి సమాంతరంగా ఈ సాయిల్ కింద ఇలా అడ్డంగా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇట్స్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్, ఇట్స్ స్టోర్ ద ఎంటైర్ స్టెమ్, స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్, ఫుడ్ మెటీరియల్స్ని స్టోర్ చేస్తూ ఉంటుంది. ఇంకేం చేస్తుంది సరే అంటే ఇట్స్ డార్సివెంట్రల్లీ డిఫరెన్షియేటెడ్. ఇదేమవుతుందన్నా, ఇట్స్ డార్సివెంట్రల్లీ డిఫరెన్షియేటెడ్. డార్సివెంట్రల్గా డిఫరెన్షియేట్ అయి ఉంటుంది. అంటే ఏంటి, డార్సివెంట్రల్గా డిఫరెన్షియేట్ అంటే ఏంటిది, అప్పర్ సర్ఫేస్ లోయర్ సర్ఫేస్ బోత్ ఆర్ డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన అరచేయి ఉంది నాన్న, ఈ అరచేయ ప్లాన్ చూసినట్లయితే పై వైపు ఒక కలర్, కింది వైపు ఒక కలర్ ఉంటుంది నాన్న. ఈ రైజోమ్ కూడా అప్పర్ సర్ఫేస్ లోయర్ సర్ఫేస్ అని డిఫరెన్షియేట్ అయి ఉంటుంది అన్న. దీన్ని డార్సివెంట్రల్లీ డిఫరెన్షియేటెడ్ అంటాం. ఏమంటున్నా, డార్సివెంట్రల్లీ డిఫరెన్షియేటెడ్ అంటాం. అడ్వాంటేజియస్ బడ్స్ ఈజ్ ప్రజెంట్. అడ్వాంటేజియస్ రూట్స్ అనేటివి ఉంటాయి నాన్న. అడ్వాంటేజియస్ roots arise from lower surface. లోయర్ సర్ఫేస్ నుంచి అడ్వాంటేజియస్ రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇంకేమంటున్నారు సార్ అంటే స్కేల్ లీవ్స్ అరైజ్ ఫ్రమ్ నోడ్స్ నుంచి స్కేల్ లీవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయండి. ఇంకేమంటున్నారు సరే అంటే ఈ స్కేల్ లీవ్సే కాకుండా యాక్సిలరీ బడ్స్ డెవలప్డ్ యాజ్ ఎలా డెవలప్ అవుతున్నాయి నాన్న అంటే సింపుల్గా చెప్పాలంటే డాటర్ రైజోమ్స్. డాటర్ రైజోమ్స్గా డెవలప్ అవుతుంటున్నాయి. టర్మినల్ బడ్స్ డెవలప్డ్ యాజ్ ఎలా డెవలప్ అవుతున్నాయి సార్ అంటే ఏరియల్ షూట్గా డెవలప్ అవుతున్నాయండి. ఓకేనా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు సార్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ కర్క్యూమా లాంగా. ఓకేనా. కర్క్యూమా లాంగా అంటే ఎవరైనా టర్మరిక్. నెక్స్ట్ వన్ జింజిబర్. ఓకేనా. జింజిబర్ అంటే ఎవరైనా అల్లం అండి, జింజిబర్. ఓకేనా. నెక్స్ట్ వన్ మ్యూసా. ఇంకోటి ఏంటిదంటే కన్నా ఇండికా అంటే ఎవరినైనా మెట్ట తామర అనే కన్నా ఇండికా అంటాం. నెక్స్ట్ వన్ మ్యూసా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. మ్యూసా అంటే ఎవరైనా అరటి. జనరల్గా ఇది ఒకసారి చూద్దాం నాన్న. ఇట్స్ గ్రో హారిజెంటల్లీ బినీత్ ద సాయిల్ లోపల ఇలా హారిజెంటల్గా గ్రోత్ అవుతుంది. అప్పర్ సర్ఫేస్ లోయర్ సర్ఫేస్ డిఫరెన్షియేట్ అయి ఉంటుంది. ఇట్స్ పొసెస్ ద నోడ్స్ అండ్ ఇంటర్నోడ్స్ని కలిగి ఉంటుందండి.
ఓకేనా. ఈ నోట్స్ నుంచి ఎవరు ప్రొడ్యూస్ అవుతారు సార్ అంటే స్కేల్ లీవ్స్ అరైజ్డ్ ఫ్రమ్ ద నోట్స్ నుంచి ఎవరండి ఇవి నోట్స్ నానా వీటి నుంచి ఎవరు వస్తారండి స్కేల్ లీవ్స్ వస్తాయండి. ఈ స్కేల్ లీవ్స్ వస్తున్నాయి కదా, మరి అడ్వాంటేజియస్ రూట్స్ ఉన్నాయి కండి. అడ్వాంటేజియస్ రూట్స్ వచ్చేసి లోయర్ సర్ఫేస్ నుంచి ఇలా ప్రొడ్యూస్ అవుతాయి నాన్న. కింది వైపు నుంచి ఏమో లోయర్ సర్ఫేసెస్, ఇవి వచ్చేసి యాక్సిలరీ బర్డ్స్. ఈ యాక్సిలరీ బర్డ్స్ వచ్చేసి డాటర్ రైజోమ్స్గా డెవలప్ అవుతుంటున్నాయి. ఈ ఎంటైర్ స్టెమ్ మొత్తం కూడా ఫుడ్ మెటీరియల్స్ స్టోర్ చేస్తూ ఉంటుంది. యాక్సిలరీ టర్మినల్ బర్డ్స్ వచ్చేసి ఏరియల్ షూట్, అంటే బయటికి వచ్చేటువంటి లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటుంది కదా గ్రీన్ స్టెమ్, ఆ ఏరియల్ షూట్ని ఫార్మేషన్ చేస్తుంటున్నాను. సింపుల్గా చెప్పాలంటే మీరు ఎప్పుడైనా సరే అల్లంని చూసారా? ఈ అల్లం అనేది ఏంటిదంటే జింజిబర్, సాయిల్కి ఇలా అడ్డంగా పెరుగుతుంది, హారిజంటల్గా గ్రోత్ అవుతుంది. సాయిల్ కింద హారిజంటల్ గ్రోత్ అవుతుంది. స్టెమ్ మొత్తం ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేస్తుంది. ఇది అప్పర్ సర్ఫేస్ లోయర్ సర్ఫేస్గా డిఫరెన్షియేట్ అయి ఉంటుంది. ఓకేనా. కింది వైపు నుంచి రూట్స్ వస్తాయి, ఆ రూట్స్ని అడ్వాంటేజియస్ రూట్స్ అంటారు. ఈ నోట్స్ ఉన్నాయి కానీ ఆ నోట్స్ దగ్గర నుంచి ఎవరంటే స్కేల్ లీవ్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. యాక్సిలరీ బర్డ్స్ అనేటివి డాటర్, అంటే పిలకలు వస్తాయి చూసారండి, పిలక కొమ్మలు, వాటిని అంటే డాటర్ రైజోమ్స్గా అంటాం. టర్మినల్ బర్డ్స్ వచ్చేసి ఏరియల్ బర్డ్స్గా డెవలప్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ ఎవరైనా కర్క్యూమలాంగా, ఇంకోటి జింజిబర్, ఇంకోటి కన్నా ఇండికా, ఇంకోటి మ్యూసా. అదొకసారి రాసుకోండి అమ్మా అందరూ. నోట్ చేసుకున్నారా? ఓకే రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి కామ్. Second, another underground stem modification is COM, and the second one. Okay, now COM is grow vertically in the soil. It's grow vertically beneath the soil. సాయిల్కి కింద ఇలా నిలువుగా పెరుగుతూ ఉంటుంది. ఎవరు సరే అంటే కామ్. నెక్స్ట్ వన్ ఇంకేమంటున్నాం సరే అంటే ఎంటైర్ స్టెమ్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్ని స్టోర్ చేస్తుంది. ఎంటైర్ స్టెమ్ మొత్తం కూడా ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేస్తుంది. యాక్సిలరీ బర్డ్స్ అనేటివి ఎలా డెవలప్ అవుతున్నాయి అంటే డెవలప్డ్ యాజ్ డాటర్ కామ్స్గా డెవలప్ అవుతున్నాయండి. మరి టర్మినల్ బర్డ్స్ ఉన్నాయి కండి. టర్మినల్ బర్డ్స్ డెవలప్డ్ యాజ్ ఏరియల్ షూట్గా డెవలప్ అవుతున్నాయండి. రూట్స్ ఆర్ డెవలప్డ్ ఎంటైర్ స్టెమ్. రూట్స్ arise entire స్టెమ్ మొత్తం నుంచి కూడా రూట్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. చూడండి, ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు సరే అంటే కోలాకేషియా అంటే చామదుంపలు అంటాం చూసారండి, అవేనండి, ఇంకేమీ కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరు సరే అంటే అమర్ఫాలస్. ఓకేనా, దీన్నే జమీన్ ఖాండ్ అని కూడా అంటామండి. అమర్ఫాలస్. ఈ అమర్ఫాలస్కి ఇంకో పేరు ఏం పేరండి? జమీన్ ఖాండ్ అనేది ఏంటిదంటే హిందీ వర్డ్ అండి. ఓకేనా, జనరల్గా ఇది ఏంటిది? గ్రో వర్టికల్లీ బినీత్ ద సాయిల్. ఇలా సాయిల్లోకి ఇలా నిలువుగా పెరుగుతుంది. స్టెమ్ మొత్తం కూడా ఏం చేస్తుంది? ఫుడ్ మెటీరియల్స్ని స్టోర్ చేస్తుంది. ఎంటైర్ స్టెమ్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్. యాక్సిలరీ బర్డ్స్
డెవలప్డ్ యాజ్ డాటర్ కామ్స్. యాక్సిలరీ బర్డ్స్ అనేటివి ఎలా డెవలప్ అవుతున్నాయి? డాటర్ కామ్స్గా డెవలప్ అవుతుంది. మరి టర్మినల్ బర్డ్స్ అనేటివి ఎలా డెవలప్ అవుతున్నాయి? టర్మినల్ బర్డ్స్ అనేటివి ఏరియల్ షూట్గా డెవలప్ అవుతుంది. ఎంటైర్ స్టెమ్ కూడా ఏం చేస్తున్నానా? ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేస్తున్న సేమ్ టైం రూట్స్ కూడా అరేంజ్ అవుతున్నాయి ఎంటైర్ స్టెమ్ నుంచి. దిస్ ఈజ్ ద కొలకేషియా. ఓకేనా? ఈ మ్యాటర్ రాసుకున్న డయాగ్రామ్ తీసుకున్నాను. అర్థమైందా? ఎనీ డౌట్స్? ఓకేనా? అర్థమైందా అనుకుంటున్నాను. ఒకసారి ఇది రాసుకున్నాను. Next, another stem modification is, another underground stem modification is stem tuber. Evarandi? Stem tuber. Stem tuber. Stem tuber. దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే ఇట్ ఈజ్ ఏ swollen apex of the underground branches. It's called stem tuber. It is a swollen apex of underground stem branches. అంటే అండర్ గ్రౌండ్లో ఉండేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ప్లాంట్ అనుకుంటే, ఈ ప్లాంట్లో ఇవి రూట్ సిస్టమ్ అనుకుంటే, దిస్ ఇస్ ద రూట్ సిస్టమ్ అనుకుంటే, ఇది అండర్ గ్రౌండ్లో ఉండేటువంటి స్టెమ్ బ్రాంచెస్ ఇవేంటిది? రూట్. ఓకేనా? ఈ అండర్ గ్రౌండ్ స్టెమ్ బ్రాంచెస్ యొక్క అపెక్స్ అంటే చివరి పార్ట్ ఉంది కదా, ఈ చివరి పార్ట్ ఏంటిది? ఫుడ్ మెటీరియల్స్ని స్టోర్ చేసుకోవడం ద్వారా ఇలా స్వెలెన్ ఉబ్బి ఉన్నాయి. వాటిని ఏమంటాం సార్ అంటే స్టెమ్ ట్యూబర్ అంటున్నాం. ఏమంటున్నాం అండి? స్టెమ్ ట్యూబర్ అంటున్నాం. ఇట్స్ కవర్డ్ బై అంటే ఈ స్టెమ్ ట్యూబర్ అనేది దేనితోటి కవర్ చేయబడుతుంది సరే అంటే పెరిడర్మ్. బ్రౌన్ కలర్డ్ పెరిడర్మ్. బ్రౌన్ కలర్తో కూడుకున్నటువంటి పెరిడర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టెమ్ ట్యూబర్ అయితే స్టెమ్ ట్యూబర్ మొత్తం కూడా బ్రౌన్ కలర్తో ఉండేటువంటి పెరిడర్మ్ తోటి కవర్ చేయబడి ఉంటుంది. ఇట్స్ హ్యావ్ ద నోట్స్. దిస్ నోట్స్ ఈజ్ మోడిఫైడ్ యాజ్ ఐస్ లాగా మోడిఫై ఉంటాయి నాన్న. ఎవ్రీ ఐ possess or contain the advantageous buds. ఏ బడ్స్ అండి? advantageous buds కలిగి ఉంటాయి నాన్న. ఇట్స్ యూస్ఫుల్ ఇన్ vegetative propagation. Entire stem store the food material. Store the food materials. ఇప్పుడు మీరు ఎప్పుడైనా పొటాటో చూసారండి? పొటాటో ఏంటిది అంటే అండర్ గ్రౌండ్ స్టెమ్ బ్రాంచెస్ ఎపెక్స్ మొత్తం కూడా ఇలా ఉబ్బిపోతుంది. ఎందువల్ల? ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేయడం ద్వారా ఇలా ఉబ్బిపోతుంది, స్వెలెన్ అవుతుంది. ఈ పొటాటో చుట్టూ కూడా ఒకటి బ్రౌన్ కలర్లో ఉండేటువంటి పెరిడర్మ్ ఉంటుంది. ఈ పెరిడర్మ్ పైన మనకు ఐస్, కళ్ళు కనిపిస్తాయి కదా. ఈ ఐస్ ఏంటిదంటే
ఐస్ ఉన్నాయి కదా, కళ్ళు ఉన్నాయి కదా, ఐస్ ఏంటి అంటే నోట్స్ అండి. ఈచ్ ఎవ్రీ ఐ పొసెస్ ద అడ్వాంటేజియస్ బడ్స్ని కలిగి ఉంటుంది. అవి వెజిటేటివ్ బడ్ అంటే ఈ వాటికి కట్ చేసి మనం సాయిల్లో పెడితే ఒక కొత్త ప్లాంట్గా గ్రోత్ అవుతుంది అన్నాను, న్యూ ప్లాంట్గా గ్రోత్ అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందండి. సో ఇలా మరి ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్లో కూడా యూస్ఫుల్ అవుతుంది అంటున్నాం. ఓకేనా. సో దిస్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎవరైనా బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సోలానం ట్యూబరోజం అంటే పొటాటో. ఓకేనా, ఇది ఒకసారి నోట్స్ రాసుకున్నాను. ఓకే, నోట్స్ రాసుకున్నారు కదా. రిమైనింగ్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాను. అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్లో ఇంకోటి మనకి బల్బ్ ఉంది నాన్న. బల్బ్ తర్వాత ఏరియల్ అండ్ సబ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్ చెప్పుకుందామండి. ఓకే, అర్థమైంది కదా. మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఏదైనా ప్రాబ్లం అనిపించినా అక్కడ గ్రూప్లో నెంబర్స్ ఉంటాయండి, ఆ నెంబర్స్లో ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి.